నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్కొత్తూరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనార్థం రోజురోజుకి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్కొత్తూరుకు సమీపంలోని నందివర్గం గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. నందివర్గం, గగ్గుటూరు, అనుపూరు, జిల్లెల, గోపవరం గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ అంశాన్ని కేంద్రానికి వినిపించారు. నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల తనిఖీ నిమిత్తం వచ్చిన రైల్వే శాఖ జీఎం సంజయ్ శ్రీవాస్తవాను గ్రామస్తులు కలిసి నందివర్గంలో రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బి రామసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ శ్రీరామభవ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయన్ కొత్తూరు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు గత 500 సంవత్సరాల నుంచి స్వయంభూ దేవునిగా వెలిచినాడు. ఆయనకు ఎక్కడ దగ్గర 2 లేక 3 రాష్ట్రాల నుంచి భక్తులు ఎల్లవేళలా ఈరోజు సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నిరంతరం కూడా భక్తులు తండోపతండాలుగా శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఎంతో ముఖ్యమైన మాసాలుగా భక్తులు ఎల్లవేళలా ప్రతి మంగళవారం కూడా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేనివారు, ఆరోగ్యం సరిగా లేనివారు, వ్యాపారం గురించి, ఆరోగ్యం గురించి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు కాలసర్పదోషం అనే పూజా కార్యక్రమాలు వల్ల భక్తులకు ఎంతో ఫలితాలను ఇస్తున్నాయి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు సంతానం లేని వారికి 4,000 నుండి 5,000 భక్తులకు కూడా ఒడిబియ్య కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడిబియ్య కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య శర్మ గారు, వీరయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. అందుకు సంతానం కూడా 100% కూడా ఖచ్చితంగా దేవుడు కనికరిస్తున్నాడు. అందుకాటి మనకి సమీపంలో ఉన్నటువంటి కొత్తూరుకు నందివర్గంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి గత 2024 నుంచి కూడా అధికారుల దగ్గరికి తిరగడం జరుగుతుంది. అయినా ఇంతవరకు కూడా అధికారులు జీఎం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే నందవరం క్షేత్రం కూడా చౌడేశ్వరి దేవి కూడా ఉన్నది. అక్కడికి కూడా యాత్రికులు తండోపతండాలుగా ప్రతి శుక్రవారము, మంగళవారం, ఆదివారము ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి కూడా 3 నుంచి 4 రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి కూడా వస్తున్నారు. 2 క్షేత్రాలు ఉన్నందువలనే మేము అక్కడ నందవరం కానీ నందివర్గం కానీ రైల్వే స్టేషన్ కావాలనే ఉద్దేశంతో మన రైల్వే అధికారులను కూడా ఎంతో ఇంపార్టెంట్గా మన గ్రామ ప్రజలందరూ కూడా జిల్లాల నందివర్గం, నందవరం, తిమ్మాపురం, కొత్తూరు, అనుపూరు, గగ్గటూరు గ్రామ ప్రజలు కూడా వెళ్ళడం జరిగింది. అందుకు కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు దయ ఉంచి కనీసము స్టాపింగ్ స్టేజీ లాగా మాకు ఏర్పాటు చేస్తే భక్తులు ఎంతో మందికి కూడా సౌకర్యార్థం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మన రైల్వే అధికారులు ఖచ్చితంగా న్యాయం చేసి ప్రజలకు ఖచ్చితంగా అక్కడ సౌకర్యం కల్పిస్తారని మరీ కోరుకుందాం. ఈరోజు మన రైల్వే అధికారులు జీఎం అయినటువంటి నంద్యాలకు స్టేషన్ కు రావడం జరిగింది. ఆ విజిట్ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా ట్రైన్ కావాలని జీఎం గారికి వినతి పత్రం సమర్పించడం అయినది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.